యాక్చువల్గా నేను ఆడియోలో చూస్తున్నప్పుడు ఇది అబ్జర్వ్ చేశాను, ఒక చిన్న యాక్ట్ చేశారు సరదాగా సుమ గారు, ఒక యాక్ట్ చేశారు. అదొకటి, అట్ ద సేమ్ టైం ఇంకొకటి రివ్యూస్ దాని గురించి కూడా ఒకటి బేస్డ్ ఒకటి చేశారు, విచ్ ఇస్ లైక్ అందరికీ అది బాగా టచ్, లైక్ ఇట్లా పాయింట్ స్ట్రైక్ అయింది. రివ్యూస్ ఇన్ ద సెన్స్ సినిమాలో కొత్తదనం ఏముంది అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన అలా ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ అనే దాని కాన్సెప్ట్లో తీసుకుని వచ్చి ఇదైతే బాగుండు అని చెప్పి ఆవిడ కూడా ఒక ఇది ఇచ్చారు. ఏదైతే అవన్నీ ఒక కొత్త సినిమా ఫ్రెష్గా తీస్తున్నారు, అన్నీ ఉంటాయి అన్నీ ఒకసారి చూసేయండి అన్న టైప్లో. సో ఇప్పుడు నేను కూడా అదే అడుగుతున్నాను, ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఇప్పటిదాకా అలా వచ్చాయి, వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే వాట్ మేడ్ నిన్ను కోరి సో యూనిక్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్? ఇప్పుడు మొన్న ఆది గారు స్పీచ్లో మాట చెప్పారండి, ప్రతి కథ ఒక దగ్గర ఆగుద్ది, కరెక్ట్గా ఈ కథ అక్కడే మొదలవుద్ది అని. అదే డిఫరెన్స్ అండి మిగతా కథలకి దీనికి. అది ఎక్కడ ఆగింది ఎక్కడ మొదలైంది తెలుసుకోవాలంటే జూలై 7. అదే మీరు అనుకుంటున్న మిగతా సినిమాలన్నీ ఎక్కడ ఆగినాయి, ఈ సినిమా మేము ఎక్కడి నుంచి మొదలు పెట్టామని చూడాలంటే, సో అందుకనే దానికి యాప్ట్గా లెట్స్ వెల్కమ్ లైఫ్ అన్నారు. లెట్స్ వెల్కమ్ లైఫ్ అన్నాం. సో ఆగిన దగ్గర నుండి లైఫ్ మొదలైందంటారా? అంతే. అక్కడ మరి ఎండింగ్లో ట్రైలర్లో కూడా నా గెలుపు మొదలైంది అని కూడా అన్నారు కదా. సో అవన్నీ చాలా అంటే ఎలా ఉందంటే నిజంగా ఎమోషనల్గా ట్రైలర్ చూసినప్పుడు టీజర్ చూసినప్పుడు కనెక్ట్ అవ్వడం, పెద్ద వాళ్ళందరూ కూడా దానికి ట్వీట్లు చేయడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అండ్ ఈ సినిమాకి అంత హైప్ ఒకేసారి రావడం అనేది యూనో 10 million వ్యూస్ అవి కూడా విత్ ఇన్ 2-3 days చాలా నచ్చింది జనాలందరికీ. అంటే ఈవెన్ ట్రైలర్ కట్లో కూడా. సో ఇన్ని మీరు చేశారు అంటే ఏదో ఒక ప్లాన్తో వెళ్తున్నారు, అది ఏంటో చెప్పచ్చు. ట్రైలర్ కట్స్ గురించి సడన్గా చెప్తే గుర్తొచ్చిందండి, మొన్న కూడా యాక్చువల్లీ మర్చిపోయాను, విజయ్ అని ట్రైలర్స్ కట్ చేస్తారు ఆయన, చాలా సెన్సిబుల్ ట్రైలర్స్ ఎడిటర్ అండి ఆయన. మొన్న కూడా మర్చిపోయాను యాక్చువల్గా. మాకు టేజర్స్ నుంచి ట్రైలర్స్ నుంచి సో నా ఐడియాస్ని తీసుకొని, మా టీం చెప్పే ఐడియాస్ని తీసుకొని తను మా ఐడియాస్ని ట్రైలర్లో ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేనేంటంటే మనం ఇలాంటి సినిమా కథ చెప్పక్కర్లేదు, బట్ సినిమా ఇలా ఉంటుంది అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎమోషనల్ ఫిల్మ్ అని తెలియాలి, ఒక జెన్యూన్ స్క్రిప్ట్ అనేది ట్రైలర్లోనే చెప్పాలి. ఇవి బాగా అర్థం చేసుకుని ఆయన చాలా బ్యూటిఫుల్గా కట్ చేసాడు ఆయన టేజర్స్ ట్రైలర్స్. ఇప్పుడు చెప్తున్నాను. ద సేమ్ టైం స్టోరీ నరేట్ చేయడం వేరు, మీరు అనుకున్న స్టోరీ రాసుకున్నది అంత. అఫ్ కోర్స్ మీరు ఎంత ట్రావెల్ అయినా సరే కొన్నిసార్లు ఎక్కడో ఒక దగ్గర డైరెక్షన్లో చిన్న పొరపాట్లు, అంటే మీరు రాసుకున్న దానికి అటు ఇటు అవ్వచ్చు, అలాంటి పొరపాట్లు ఏమీ జరగకుండా మీరు తీసుకున్న కేర్ ఏంటి ఈ పర్టికులర్గా ఈ స్క్రిప్ట్కి? బేసికల్గా ఈ స్క్రిప్ట్కి ఉన్న బలం ఏంటంటే, మేము షూటింగ్కి వెళ్ళకముందు ఆల్ సీన్స్ డైలాగ్ వెర్షన్స్తో అందరం మనం ఇదే సినిమా తీయబోతున్నాం, ఇదే ఫిల్మ్ చూడాలి అన్న టీం మొత్తానికి ఏ కన్ఫ్యూజన్ లేదండి. ఫస్ట్ సీన్ ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ సీన్ లాస్ట్ డైలాగ్ దాకా దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డూ, దిస్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అన్న టైప్లో. సో ఫస్ట్ థింగ్ ఆ కన్ఫ్యూజన్ లేదు, సెట్కి వెళ్ళి ఏం చేయాలి, మనం కరెక్ట్గా తీస్తున్నావా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళమే, వస్తుందా లేదా అని చూసుకునే వాళ్ళం, మూడ్ అది క్యారీ అవుతుందా లేదా అని చూసుకునే వాళ్ళం తప్ప స్క్రిప్ట్ సైడ్ ఎప్పుడు కన్ఫ్యూజన్ లేదు. బేసికల్గా ఆ జాగ్రత్త మీరు అన్నట్టు ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లోనే ఏవైనా చిన్న డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా అందరం కూర్చొని ఇంకా ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయిందంటే మాత్రం మనం ఏదైతే అనుకున్నామో అందరం దేనికి యాక్సెప్ట్ అయ్యామో అదే తీయాలి. సో బిఫోర్ దట్ ఏమైనా ఉంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేసి ఇది అని చెప్పడం, ఎవరైనా కొంచెం ఐడియాస్ ఇచ్చినా కూడా ఇది తీసుకోవడం అనేది జరుగుతాయి. వన్స్ సెట్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకా